దేశంలో అత్యంత కీలకమైన ఎగ్జామ్స్‌లో నీట్ ఎగ్జామ్ ఒకటి. ఆ నీట్ ఎగ్జామ్ ఒక విద్యార్థి ఎన్ని కలలుగని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వస్తాడు. కానీ ఒక్క నిమిషం లేట్ అనే నిబంధనతోటి కొన్ని వందల మంది విద్యార్థులైనా ఎగ్జామ్ రాయకుండా పోయారు. చాలా మంది తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా, కాలు మొక్కినా, ఏళ్ళు మొక్కినా, గూగుల్ మ్యాప్స్ కరెక్ట్ రాంగ్ లొకేషన్ చూపించినామని చెప్పేసి, ఆర్టీసీ బస్సులు లేట్ అయినాయని చెప్పేసి, బయోమెట్రిక్ పనిచేయలేదని చెప్పేసి ఇట్లా రకరకాల కారణాలతోటి నిన్న నీట్ ఎగ్జామ్ రాయలేకపోయారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ జీవిత కళ, వాళ్ళు చిన్నప్పటి నుంచి నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలని చెప్పేసి కలలు కానీ మంచి మంచి కాలేజీలలో లక్షలు పోసి చదివిస్తారు. కానీ ఈ గవర్నమెంట్ వ్యవస్థ వల్ల, ఈ పేపర్ లీకేజీ మాఫియా వల్ల, రకరకాల వ్యవస్థల వల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ సరిగా రాయలేదని కొందరు, నీట్ పేపర్ లీక్ అయింది నేను మళ్ళీ రాయలేనని కొందరు, ఎగ్జామ్కి అలో చేయలేదని కొందరు నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ నీట్ ఎగ్జామ్ జరిగినప్పటి నుంచి, పేపర్ లీకేజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడి ఉంటారు, ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. ఒక్క నిమిషం లేట్ అయితే ఎగ్జామ్ రాయనీయమని చెప్పే ఈ వ్యవస్థ పేపర్ లీకేజీ కాకుండా అరికట్టే వ్యవస్థలు తయారు చేయలేదా? మనం ఓట్ల కోసం ఈవీఎంలను, తర్వాత బ్యాంకులలో కొన్ని లక్షల కోట్లను భద్రపరుచుకుంటాం కదా, మరి ఈ పేపర్ లీకేజీని అరికట్టడం ఆ వ్యవస్థ లేదా? ఇంత టెక్నాలజీ పెరుగుతుంది, ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతున్నాము. 140 కోట్ల మంది ఉన్న ఈ దేశ జనాభాలో ఒక నీట్ ఎగ్జామ్ని కానీ, లేకపోతే ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ని కానీ కరెక్ట్ మనము ఎందుకు నిర్వహించలేకపోతున్నాం? స్టేట్ లెవెల్లో చూస్తే 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, వెబ్సైట్ ఎగ్జామ్స్, ఇట్లాంటి ఎగ్జామ్స్ని చాలా వరకు పేపర్ లీకేజ్ల వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోతూ ఉంటారు. ఇట్లాంటి వ్యవస్థ గవర్నమెంట్ ఓట్ల మీద, తర్వాత వాళ్ళకు వచ్చే పదవుల మీద, వాళ్ళు సంపాదించుకునే డబ్బుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ విద్యార్థుల జీవితాల మీద ఎందుకు ఉండదు? మీరేమన్నా ఫ్రీగా చదువు చెప్పారా? కొన్ని లక్షలు పోసి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టి వాళ్ళని చదివిస్తే మీరు కనీసం ఎగ్జామ్ను కూడా కరెక్ట్ నిర్వహించలేకపోతున్నారు కదా. మీకు కొంచెం అన్న సిగ్గు అనిపిస్తలేదా? మన దేశంలో వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందంటే ప్రతి దాంట్లో అన్యాయమే, ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో నెగ్లిజెన్సే. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా ప్రపంచ దేశాలతో మేము పోటీ పడుతున్నాం, జీడీపీలో ఎదుగుతున్నాం, అక్కడ ఎదుగుతున్నాం, ఇక్కడ ఎదుగుతున్నాం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటాం. కానీ విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతోటి, విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోవడానికి మీకు ఎంత దిగినా కూడా మిమ్మల్ని తక్కువే. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరకు వచ్చి పోలీసుల కాలు మొక్కినా కూడా కనికరించట్లేదు. ఎక్స్క్యూజ్ చేసి లోపలికి పంపించి ఆ రిమైనింగ్ టైం అయినా ఎగ్జామ్ రాయించవచ్చు కదా. ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు ఎగ్జామ్స్ రాయలేదా? వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వరా? కొన్ని చోట్ల పోలీసులే చొరవ తీసుకొని ఆ విద్యార్థులను సెంటర్లకి సకాలంలో తీసుకెళ్ళినని కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ విషయంలో పోలీస్ వ్యవస్థకి యాడ్స్ అవ్వాలి. కానీ ఏదైనా మనం మానవతా దృక్పథంతో చూసి ఒక ఇయర్ వేస్ట్ అయితే మళ్ళీ ఆ విద్యార్థి మళ్ళీ చదవలేడు, మళ్ళీ ఇప్పుడున్నంత ప్రిపేర్ మళ్ళీ కాలేడు, మళ్ళీ వేలకు వేలు ఫీజులు కట్టలేడు. ఆ విషయాలు అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో ఎగ్జామ్ సెంటర్స్ కి అలో చేసి ఉండొచ్చు కదా. నిన్న ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు? నీట్ ఫస్ట్ టైం ఎగ్జామ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు? వాళ్ళందరి ఉసురు మీకు తగలరా? పురుగులు పడి చనిపోతారు మీరు. మిమ్మల్ని ఎంత తిట్టినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మీకు బుద్ధి రాదు. మీకు కావాల్సిందల్లా ఓట్లు, నోట్లు, అంతకుమించి మీకు ఇంకేది చేత కాదు.